హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సో ఇప్పుడైతే బెంగళూరుకి వచ్చాము, ఒక ఫంక్షన్ ఉందా. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ? సో ఎలాగో బెంగళూరుకి వచ్చాము కాబట్టి ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపిస్తాము, ఎక్కడ మిస్ చేయకండి. సో అలా బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. చాలా రోజులుగా అనుకుంటున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాలని, కానీ ఎప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడైతే కుదిరింది. సో మీరు చూడండి, చాలా బాగుంటుంది ప్లేసు, మీరు కూడా ట్రై చేయండి. మేధావసోది పాటికిరా. అక్వేరియం ప్యారడైజ్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. కింద చూసుకుంటా. ఎంట్రన్స్ అది, అలా వెళ్ళాలి లోపలికి మనము. సో మేము వెళ్ళినప్పుడు అయితే వాన వస్తుండే, ఆయన కూడా వెళ్ళిపోయినాం అలాగే. సో లోపల రాగానే ఇలా ఉంటుంది. ఫుల్ జనాలు అయితే చాలామంది అయితే వచ్చేసారు ఆ రోజు. మామూలుకైతే పండగే, కుప్పలు తెప్పలుగా ఉంటారు. కక్కుర్తి పడకండి ఏమంటే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంట్రన్స్లోనే ఎంత అట్రాక్టివ్గా ఉంది తెలుసా ప్లేస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూర్చొని స్టిల్ తీసుకోరా అంటే వాడెవడో చైరే పీక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. మస్తు కామెడీ మా సైడ్ అయితే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. టికెట్ కౌంటర్ మాది, అక్కడ కనపడి బ్యాక్ సైడ్, అతను బ్యాక్ సైడ్ కనపడి టికెట్ కౌంటర్, అక్కడ టికెట్ తీసుకోవాలి. మా యువరాణి ఒక స్టిల్ తీసుకుని కూర్చోంటే కూర్చుంది. దొంగల రాజ్యపు యువరాణి, దొంగల రాజ్యపు కాబోయే యువరాజు. ఒకేసారి అంతమందిని చూసి మావాడు ఎవర్రా మీరంతా అన్నట్టు ఫీల్ అయిపోయినాడు పాపం. మేము యువరాణి యువరాజు అయితే నువ్వు రాజా. నీ అన్నీ ఇట్లే ఫ్రెండ్స్, అన్నీ కులు జోకులే, చచ్చిపోయే జోకులే, బతికే జోకులు ఏమి ఏడు అమ్మహరి మరితో ఏంలే. కానీ మీది చూడండి ఫ్రెండ్స్. నాదు బాబు మాత్రం ఎక్కడ తగ్గడు, ఎక్కడ పోయినా మాత్రం ఫుల్ ఎనర్జీతోనే ఉంటాడు. ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము, ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాము. సో అక్కడ బాడీ గార్డ్ ఉన్నాడు, అక్కడ టికెట్ తీసుకుంటారు అతను. సో అతను ఎదురుగానే లగేజ్ కౌంటర్ కూడా ఉంది, అక్కడే పెట్టచ్చు. ఇంకా అందులోనే ఇంకా పిల్లమర్రాజు అయితే వచ్చేస్తాడు చూడండి. పిల్లమర్రాజు ఈ ఫేస్ చూడగానే నాకు ఓంకార్ అన్నయ్య పిల్లమర్రాజు గుర్తొచ్చేసాడు. స్టార్టింగే కనిపించేస్తాడు పిల్లమర్రాజు మనకి. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? అసలు మన ఇండియాలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ మన బెంగళూరులో ఉండడం అనేది చాలా గ్రేట్. అసలు అన్ని రకాల ఫిషెస్ ఇక్కడ ఉన్నాయండి. ఎంత బాగుందో అసలు. ఇలాంటి ప్లేస్ నిజంగా అందరూ చూడాలి ఖచ్చితంగా. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూడ్డానికే అసలు మనకి అబ్బా అనిపిస్తుంది, అట్లా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకం. మళ్ళీ అక్కడైతే దాన్ని నేమ్ పెట్టి ఏం ఫిష్ అది అని చెప్పేసి బోర్డు పెట్టి అన్నీ డిస్క్రిప్షన్ పెట్టి అలా పెట్టారనమాట అక్వేరియంలో. సూపర్ ఉంది అసలు ఈ ప్లేస్ అయితే. అయినా ఈ ఫిష్లు ఎట్లుంటాయేమో రా స్వామి. అసలు ఈ ఫిష్లు చూస్తేనే నాకు అది పైన దాని స్కిన్ చూస్తేనే ఏవో అనిపిస్తుంది అసలు. కొంతమంది ఫిష్లు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, నాలంటలు కాకుండా. మీలో ఎంతమంది ఉన్నారు ఫిష్లు ఇష్టపడే వాళ్ళు? అయినా ఇక్కడ చూడండి అసలు బాబోయ్ ఆ ఫిషెస్. అక్వేరియంలో ఫిష్ల కథ ఏమో కానీ పైన మాత్రం చూడటానికి అది పెట్టారు కదా, అసలు అవన్నీ మాత్రం భలే సెట్ చేసినారు. ఇవి చూడండి ఫ్యామిలీలు తండోపతండాలుగా ఎట్టుకోపోతున్నాయి. వచ్చారా అని రాజడి అచ్చ రాజే, నువ్వు నా మీద నుంచి పోతావా, పో అక్కడ వెళ్ళిపోయి. మీ వాయిస్ బాగుందండి, ఏమన్నా మాట్లాడండి, పాట ఏమన్నా పాడండి.
బ్లాక్ అండ్ వైట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. అదిగో ఏ యూ వైట్, ఏ యూ బ్లాక్, గోగో. అమ్మా తల్లి ఇంగ్లీష్ చంపుతామా. మళ్ళీ వస్తావు నా దగ్గరికి, పో. మీరు అసలు దూరం పోండి, బ్లాక్ అన్నీ దూరం పోండి. నువ్వే పోయి వాళ్ళకి దూరుకుంటున్నావు. అయినా మంచిగా కలిసి ఉన్నారు కదా ఇద్దరు, బ్లాక్ అండ్ వైట్. మీరు కొట్లాడరా, నువ్వు వైట్ ఉన్నావు నువ్వు బ్లాక్ ఉన్నావని? బయట జనాలు ఎట్లా కొట్లాడుతున్నారు తెలుసా, నువ్వు వైట్ నువ్వు బ్లాక్ అని. ఓకే 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 వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీరిద్దరు ఏం చేస్తున్నారు అక్వేరియంలో? ఏం పని లేదా మీకు? పోండి. ఏందిరో మచ్చలు వేసుకొని అట్లున్నావు? అమ్మో నీ మూత ఏందిరా అట్లుంది, అంత పెద్ద మూత వేసుకున్నావు. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. పాపం మేము అనుకుంటున్నాం ఎక్కడో సముద్రంలో ఫ్రీగా ఉండాల్సిన మేము మమ్మల్ని తెచ్చి ఇక్కడ పడేసినారు, ఇంత చిన్న కుంపతొట్లో వేసి పడేసినారు మమ్మల్ని అని. పాపం ఇది అటు ఇటు పోయేది, నువ్వు అటుపోతే నేను ఇటు రాలి, నువ్వు అటుపోతే నేను ఇటు రాలా అని గుద్దుకుంటున్నాయి. బాగున్నావు. అగు నాకు కన్ను కొడుతున్నావా? వద్దు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సముద్రంలో పైకి ఎగిరినట్ల ఇవి కూడా నీళ్ళ అక్వేరియంలో నుంచి పైకి ఎగిరి వస్తే అంతే, ఆడ ఎవరు మిగలరు, పారిపోతారు. ఈ గ్రీనరీ మాత్రం మంచిగా సెట్ చేసినారు, కొమ్మలు పెట్టి ఆ కొమ్మల మీద ఆకులు వేసి ఆకులు చుట్టి బాగా సెట్ చేసినారు. వచ్చా బంగారం. ప్లేస్ అయితే సూపర్గా ఉంటుందమ్మా, పక్కా ట్రై చేయండి. 338 రూపాయలు జస్ట్ పెద్దవాళ్ళకైతే, చిన్నపిల్లలకైతే ఇంకా తక్కువ ఉంటుంది, నాకైతే తెలియదు అది, బట్ చిన్నపిల్లలకైతే తక్కువ ఉంటుంది. నువ్వు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయి అనుకుంటున్నావు? ఒక 50. నేనైతే 100 వస్తాయి అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాగుందనా? నిజం బాగుందనా? అంటే వచ్చిందమ్మా వయ్యారి బంగారు చేప. జస్ట్ 45 మినిట్స్ మాత్రమే చూపిస్తారు మామ. నేనేంటి ఇంత రేటు పెట్టి 45 మినిట్స్ మాత్రమేనా అనిపించా, కానీ మనం చూసే కొద్దీ మనకే అనిపిస్తుంది ఏంది ఇంత లాంగ్ ఉంది, ఇంత తిరగాల అని మనకే కాళ్ళు నొప్పిస్తాయి లోపలంతా తిరిగేకి. చాలా రకరకాల ఫిష్లు ఉన్నాయి మామ, చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి చూడండి, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లవర్స్, గర్ల్స్ ఎంతమంది వస్తూ ఉంటుంది తెలుసా ఇక్కడ. మనకు చూసేకే ప్లేస్ ఇవ్వరు, పోయి గ్లాసెస్ దగ్గర అనుకొని ఉంటారు అంతా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. సెల్ఫీస్ ఏమి, రీల్స్ ఏంది, అబ్బో వాళ్ళ లేడీస్ మాత్రం చూడలేం మామ. మనమైతే మనం చేసే ఓవర్కి పోయి మూల దక్కున్నాయి మనం చూడలేక. పాపం ఫిషెస్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అంత సూపర్గా చేశారు మామ. ఆ గడ్డి అలా అసలు ఎంత బాగా చేసేది సార్ చూడ్డానికి. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే, ఇదంతా ఒకే వీడియోలో చూపించాలంటే కష్టం కాబట్టి 10 మినిట్స్ పెడదామని ఒక 3 వీడియోస్లో పెడతామమ్మా. సింగిల్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు మామ ఇక్కడ. ఆటగాళ్ళకి మాత్రం మంచి ఇదే. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. చూడొచ్చు ఇక్కడ డెకరేషన్ ఎంత బాగా చేసేది తెలుసా, ఫిషెస్ తగ్గట్టుగా డెకరేషన్ కూడా అంతే బాగా చేశారు. ఆ ఫ్లేవర్స్ అవన్నీ మ్యాక్సిమం క్లారిటీగానే చూపిస్తాను అనుకుంటున్నాను నేనైతే. సో మీకు ఎలా అనిపించిందో చూడండి. సో డైరెక్ట్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసి. ఫోన్లో ఇలా వచ్చిందేమో అనుకోవచ్చు, బట్ రియల్గా చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫోన్లో కన్నా రియల్గా అయితే. అసలు వీడియో తీయడానికి ఛాన్సే ఉండదు అక్కడ, అంత జనాలు ఉంటారు. పోయి ఆ ఫిష్ చూడొచ్చు కదా, అట్లా ఏముండదు, పోయి అద్దాలకు కడుచుకొని ఉంటారు. ఏదో ఫిషెస్ని అక్కడే తీసుకొని కాల్చుకొని తినే విధంగా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. వీళ్ళు చేసే విధానాలు ఫిషెస్ కూడా భయపడి ఎట్లే ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాయి. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. అక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్తుంటారు గ్లాస్ టచ్ చేయకూడదు, కెమికల్స్ ఉంటాయి, అలా చెప్తున్నా కూడా అసలు ఎవరు పట్టించుకోరు. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే, ఇంకా మంచి కంటెంట్ ఉంది ముందు వీడియోలో. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా,
మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, చూసావు అదిరిపోతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.